ఇచ్చింది. ఈ ఘటనలో వాస్తవాలను కప్పిపుచ్చుతున్నారని అనుమానించిన బాధితురాలి సహోద్యోగులు, యువ వైద్యులు వీడియోగ్రఫీకి పట్టుబట్టడంతో అప్పుడు పోస్టుమార్టం ప్రక్రియను వీడియో తీశారని సీబీఐ కోర్టుకు వివరించింది. అటు సీబీఐ వాదనలను పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తరపున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వ్యతిరేకించారు. ఎక్కడా ఏమీ మార్చలేదని, అంతా వీడియో చిత్రీకరించామని కపిల్ సిబల్ కోర్టుకు తెలిపారు. సీబీఐ నివేదికను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం పరిశీలించింది. ఈ సందర్భంగా కోల్కతా పోలీసుల తీరుపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధితురాలు తీవ్ర గాయాలతో అర్ధనగ్న స్థితిలో విగతజీవిగా కనిపించిన అసహజ మరణమని రికార్డుల్లో ఆలస్యంగా నమోదు చేయడం తీవ్ర ఆందోళనకరమని పేర్కొంది. అసహజ మరణమని నమోదు చేయడానికి ముందే పోస్టుమార్టం నిర్వహించడం ఆశ్చర్యంగా ఉందని తెలిపింది. క్రైమ్ సీన్ ను సీల్ చేయకుండా శవపరీక్ష జరిగిన తర్వాత 18 గంటల వరకు ఎందుకు వేచి చూశారని ప్రశ్నించింది. ఈ కేసులో అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ తీరు